చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే నేను కూడా ఒక ప్రశ్న అడగలయా, నిజం చెప్పమ్మా. బోయపాటి ఈ సినిమా పాటలు ఎప్పుడు అడిగారు, నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఎంత డిలే చేసావు, నిజం చెప్పమ్మా. డిలే లేదు సార్, డిలే అంతా కోవిడ్ డిలేనే, మా ఇద్దరి మధ్యలో డిలే లేదు సార్. ఓన్లీ రిలే నో డిలే. నో డిలే. కోవిడ్ అసలు ఆయన ఆవేశానికి మీ పర్సనాలిటీ భయపడి పారిపోవాలి. కోవిడ్ ఆయన నాకు నచ్చింది, ఆయన ఆవేశమే సార్. నాకు నచ్చేది మీ పర్సనాలిటీ. నా స్పీకర్కి అయినా ఆయన వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. బండి గారికి మీకు పాటలు చేయడం చాలా కష్టం సార్. ఆయన డాన్స్, మీ మెగ్నానిమిటీ, మీ సైజు తీయడం చాలా కష్టం. సైజు ఫిల్మ్ సైజ్ అంటే నేను ఆయనతో చెప్పే మాటలు, బాలయ్య గారు 6 అడుగులు ఉంటే భూమి కింద ఇంకో 6 అడుగులు ఉంటారు. అది తీయడం చాలా కష్టం. అది డైరెక్టర్ ఉంటేనే కుదురుతుంది. కరెక్ట్ గా ఆయన చెప్పేవారు సార్. అది ఈ సినిమా మాకు పెద్ద టెస్టింగ్ టైం. అఖండ అనేది ఇట్స్ లైక్ భగవంతుడు అంతే. మేము ఇద్దరం కాశీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డీజే కొట్టడం. ఫస్ట్ కట్ చూసినప్పుడు మీరు రండి రీ రికార్డింగ్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను భయపడ్డాను యాక్చువల్గా. అంటే ఈ సినిమా ఎలా చేయాలి అంటే, రెగ్యులర్ గా మనం ఈ లవ్ పాటలు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ చేసేస్తాం. బట్ షూట్ ని ఊహించుకుని పంచడం చాలా కష్టం. ఆ సైజు తేయడం చాలా కష్టం. జనరల్ గా మనం గుడికి రేర్ గా ప్రాబ్లం వస్తే వెళ్తాం. ఇది నిజంగా గుడినే తీసుకొచ్చి మా స్టూడియోలో పెట్టి పని చేయాలనిపించింది. ఓన్లీ పెద్ద ఎన్టీఆర్ గారికి, మీకే ఏ దేవుడు రూపం వేసినా సూట్ అవుతుంది సార్.